హలో మామస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొద్దిసేపటి క్రితమే రామాయణం టీజర్ వచ్చింది. నాకు తెలిసినంత వరకు టీజర్ లో ఓన్లీ రాముడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు చూపించారని చెప్తున్నారు. మేము ఇంకా చూడాలి, ప్రస్తుతానికి చూడాలి. లాస్ట్ టైం రామాయణం అని చెప్పి ఒక గుణపం నింపారు. ఇది అలా ఉండకుండా ఉండడమే దీని బెంచ్ మార్క్, ఫస్ట్ బెంచ్ మార్క్ అయితే అది ఉంటుందో లేదో చూద్దాము. బాగుంది. ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకున్నా, పుష్పక విమానం పుష్పక విమానం లాగా ఉంది. ఇఫ్ యు నో యు నో. నెక్స్ట్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. సిజిఐ పార్ట్స్ కొంచెం ఇంకా చెయ్యాలి. అంటే చెప్తాను, సెట్ వర్క్ వేసి దాంట్లోని సిజిఐ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ అయిన షార్ట్స్ అయితే బాగున్నాయి. అదే రాజ్యం లోపల షార్ట్స్ గానీ అవి చాలా బాగున్నాయి. కంప్లీట్ సిజిఐ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ అయిన షార్ట్స్ లోని కొన్ని బాగున్నాయి, కొన్ని ఏంటంటే ఇంకొంచెం వర్క్ చేయాలి. అంటే యానిమేషన్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇది రాక్షసులు షార్ట్స్ మోషన్ క్యాప్చర్ పార్ట్ అంతా బాగా చేయాలి. మళ్ళీ ఇంకా అదే ఈ లోపు కొంచెం ప్రిపరేషన్ కి పెట్టి ఆ స్నో సీక్వెన్స్ ఉంది కదా, దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయాలి. దాన్ని కొంచెం బాగా డెవలప్ చేయాలి. స్టార్టింగ్ లో పక్షి ఎలా రాగానే వెంటనే అవతార్ సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ పక్షి కూడా అవతార్ లో చూపించిన క్రియేచర్ టైప్ ఉంటది, కొంచెం అలాగే ఉంటది. దాని వల్ల వెంటనే అవతార్ స్ట్రైక్ అయింది. టీజర్ పార్ట్ అంతా బాగుంది కానీ కొన్ని సీన్స్ దగ్గర సిజిఐ బాగాలేదు. బట్ సినిమాలోని ఏ సీక్వెన్స్ చూపించాడో నాకు తెలిసి మొత్తం మాక్సిమం ఇంపార్టెంట్ సీక్వెన్సెస్. నాకు తెలిసి సినిమా సీతా స్వయంవరం కన్నా ముందు నుంచి స్టార్ట్ అవుద్దేమో నా డౌట్. అదే రాముడి భర్త నుంచి స్టార్ట్ అవుద్ది ఎగ్జాక్ట్ గా. నా గెస్ రాముడి భర్త నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అంటే ఆ చిన్నప్పుడు సీక్వెన్స్ అంతా కొంచెం త్వరగా కంప్లీట్ చేసేస్తారు. మేబీ సాంగ్ ఆర్ ఎనీథింగ్ కంప్లీట్ చేసి మన విశ్వామిత్ర మహర్షి యాగానికి తీసుకెళ్తారు కదా, అవును, అక్కడి నుంచి అనాబరేటివ్ గా వెళ్తుంది నా గెస్. అవును, దాని తర్వాత సీతా స్వయంవరం, దాని తర్వాత సీతా సంవత్సరం, అదే సరే సీతా స్వయంవరం, రాజ్యంలో తీసుకురావడం ఐదుకి వనవాసం సిచ్యువేషన్, దాని తర్వాత రాజ్యం పట్టాభిషేకం, వచ్చిన తర్వాత వనవాసం సిచ్యువేషన్ వస్తుంది. అరణ్యవాసం, అవును అరణ్యవాసమే కదరా వనవాసం. అదేలే, నువ్వు చెప్పారు అదే కదా. 14 ఏళ్ళే కదా, 14 years 18 years 14 సంవత్సరాలే. 14 అయితే 18 సంవత్సరాలు వాళ్ళు పాండవులు. 18 కాదు వాళ్ళది, 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. 13, ఇది 14. ఆ పదం వద్దు, అజ్ఞాతవాసం అదంతా కాదబ్బా. నాకు ఎందుకో రాముడి గెటప్ లోని రణబీర్ కపూర్ ఎందుకో మరీ అంత ఫిట్ అవ్వలేనట్టుగా అనిపించింది. ఇది కరెక్ట్ గా చెప్పేవా. అంటే ఈ టీజర్ చూసిన తర్వాత ఆ మేకప్ గానీ, ఇప్పుడు నాకు కొన్ని సీక్వెన్సెస్ లో ఎలాగుందంటే హెయిర్ స్టైలింగ్ ఉంటుంది, జుట్టు ఉంటుంది కదా, ఈ సైడ్స్ గానీ మరీ ఏదో అంటించినట్టు అలాగా ఎలాగుందంటే, నువ్వు కరెక్ట్ గా మళ్ళీ టీజర్ చూడు, ఏదో అంటించినట్టు ఉంది గమ్ము పెట్టి. అది రియలిస్టిక్ గా అనిపించలేదు అంట. రియలిస్టిక్ గా అనిపించలేదు. పైగా ఎందుకో రణబీర్ కపూర్ ఫేస్ నాకు ఎందుకో ఫిట్ అవ్వట్లేదు ఆ ఇదిలో, రాముల వారి గెటప్ లో. కానీ చూడాలి ఇంకా సినిమా. అంటే సినిమా చూసిన తర్వాత ఫీలింగ్స్ డెవలప్ అవుతాయా లేకపోతే ఏంటి. నాకు ఇంకోటి ఏంటంటే, నేను రాముడి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నానో రాముడి క్యారెక్టర్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేస్తాను. టీజర్ లో ఎక్కడ చూపించలేదు. యాక్చువల్లీ ఇది ఓన్లీ రామ టీజర్ కాబట్టి రామ టీజర్ చిన్న గ్లింప్స్ ఇచ్చి వదిలేశారు. కాకపోతే నేను కన్ఫ్యూజ్ ఏంటంటే, రామ టీజర్ హనుమాన్ జయంతి రోజు రిలీజ్ చేశారు, ఒక షాట్ లో కూడా హనుమంత్ లేదు. యాక్చువల్లీ రామనవమి నాడు దించుతారేమో అనేసి నేను వెయిట్ చేశాను. నేను అనుకున్నా రామనవమి రోజు దించుతారు అనుకున్నా, కానీ లేట్ చేశారు. కాకపోతే నేను ఏదైనా క్యారెక్టర్ కి బాగా అంటే ఏదైనా రామాయణంలోనే మొత్తం అంతట్లోని ఏ క్యారెక్టర్ కి అయితే ఎక్కువ విజువల్స్ పడతాయో, ఎక్కువ ఫ్యాన్ బేస్ దేనికైతే ఉంది అంటే ఆంజనేయ స్వామి క్యారెక్టర్ కి, హనుమంత్ గారి క్యారెక్టర్ కి. కానీ టీజర్ లో మిస్సింగ్, నేను అది డిసప్పాయింట్ అక్కడ. లేదు నాకు డౌట్ ఏంటంటే, ఈ మూవీ మొత్తం 2 parts కదా, అవును, ఈ పార్ట్ లో ఆంజనేయ స్వామి ఉండరు. నాకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అదే స్ట్రైక్ అయింది. ఎందుకంటే సీతాపహరణం క్లైమాక్స్ అదే నాకు అదే డౌట్. మేబీ ఎండ్ క్రెడిట్స్ లో మనకి ఆంజనేయ స్వామిని ఒక చిన్న షార్ట్ కింద చూపించి వదిలేయచ్చు మహా అయితే. అది కూడా ఉండొచ్చు. మేబీ నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు సడన్ గా 2 parts కదా అంటే. ఎవరు బాబీ డియోలో సన్నీ డియోల్ అన్నారు కదా ఆంజనేయ స్వామి క్యారెక్టర్. సన్నీ డియోల్
సన్నీ డే ఆల్రెడీ షూటింగ్ వెళ్తున్నారంట. ఉమ్. అయినా అంటే మరి వీళ్ళు 2 parts అట్ టైం షూట్ చేసేస్తున్నారు కదా. అందుకే కానీ అలా షూట్ చేయడం బెటర్. మంచిది అదే. అయినా సరే బడ్జెట్ అంతా 4,000 కోట్లు అంటున్నారు. 2 కలిపి 4,000 కోట్లు. 4,300 అంతా అన్నారు. కానీ ప్రస్తుతానికి మన మార్కెట్ లో అంత డబ్బులు లేవు కదా. ఇంటర్నేషనల్ రిలీజ్ కదా. ఎంత ఇంటర్నేషనల్ రిలీజ్ అయినా సరే, అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలీజ్ అంటే ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే పెట్టుకుంటారు. అందుకే ఇంటర్నేషనల్ అంటే ఎర్లీగా ఇది దించారు. ఈ టైం ప్రమోషన్ స్టార్ట్ అయిపోవాలి. కానీ ఇంకా ప్రమోషన్స్ ఎందుకో లాగ్ అయిపోతుంది. అదే వాళ్ళు ఇంటర్నేషనల్ రిలీజ్ లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రమోషన్స్ ఉండాలని చెప్పేసి ఫస్ట్ టీజర్ ని ఓవర్సీస్ లోని స్పెషల్ ఆడియన్స్ స్క్రీనింగ్ చేశారు. అక్కడ రెస్పాన్స్ తెచ్చుకొని, ఎందుకంటే నాకు అది ఎందుకో సరిపోదు అనిపిస్తుంది. అదే మేబీ చెప్తాను. ఇక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్, ఇప్పుడు రామ క్యారెక్టర్ తీసుకొచ్చారు, నెక్స్ట్ సీత క్యారెక్టర్ వస్తుంది, నెక్స్ట్ రావణాసురుడి గ్లిమ్స్ ఇస్తారు, ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి అంటే ప్రమోషన్స్ ప్లాన్ చేసుకోవాలి అనిపించింది నాకైతే. ఇంకోటి చూసావా టైటిల్ కిందన ద ట్రూత్ ద హిస్టరీ అని మెన్షన్ చేశారు. మంచిగా అనిపించింది నాకు. ఇది మన స్టోరీ అబ్బా. ఇప్పుడు ఆ స్టోరీలు చూసాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, ఇయర్ ఆర్ట్ చేసి ఇయరే కదా, ఆర్ట్ చేసి కూడా ఎంత మంచి స్టోరీ అది. అది ఆల్ స్టోరీ, నార్త్ మైథాలజీ స్టోరీ, నార్త్ గాడ్ అందరూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ స్టోరీస్ ఎంత బాగా తీసుకొచ్చారు. ఇప్పుడు మార్వెల్ కూడా నార్త్ మైథాలజీ నుంచి థార్ని ఓడిని తీసుకొచ్చారు. థార్, ఓడిన్, హైందాలు వాళ్ళు కూడా బాగా అడాప్ట్ చేసుకున్నారు. ఈవెన్ ద గాడ్ ఆఫ్ వార్ చూడు, క్రేటోస్ ఎంత బాగా అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నీకు ఇంకా మార్వెల్ లోని మన హిందూ గాడ్ అంటే జస్ట్ చిన్న గ్లిమ్స్ ఇది బ్లాక్ పాంథర్ లో హనుమాన్ క్యారెక్టర్ గురించి చిన్న షాట్ అంతే. తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ లోని ఇండియా, నేపాల్ అని చెప్పేసి ఆ సైడ్ తీసుకెళ్లారు. మన మిస్టిక్ ఆర్ట్స్ అన్ని బయటకు వస్తాయి. దాని తర్వాత అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకున్న హిస్టరీని, మనకున్న కల్చర్ ని మరి అంత వైడ్ గా ప్రమోట్ చేయలేకపోయాం. ఈ కొద్ది గొప్ప మన కల్చర్ ని కలికి కొంచెం కొద్ది గొప్ప తీసుకెళ్ళింది ఇంటర్నేషనల్ వైడ్ గా. కొద్ది గొప్ప అంటే మన సైడ్ ఈ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇది ఈ పర్సన్, ఈ బుక్ లో నుంచి ఈ రిఫరెన్స్ అవన్నీ తీసుకున్నాను అని చెప్పేసి కలికి కొద్ది గొప్ప ప్రమోట్ చేసింది. కానీ రామాయణం ఎంత చేయాలంటే దెబ్బగా మొత్తం అందరికి మన హిస్టరీ తెలిసిపోవాలి. 2 మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు నీకు, రామాయణం ఒకటి, వారణాసి ఒకటి. వారణాసి ఇంకా మర్చిపోవడం రా, అది వెళ్ళిపోద్ది, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోద్ది. అంటే ఇంటర్నేషనల్ గా మన కల్చర్ ఇంకా డీటెయిల్ గా 2 సినిమాలు వస్తున్నాయి అంటే ఇందులోని చిన్న చిన్న ఇవి ఉన్నాయి మనకి. ఎందుకంటే దీపావళి టైం, ఆ టైంలో కొంచెం ఐమాక్స్ స్క్రీన్ ఇండియాలోనైతే కొంచెం ఖాళీ దొరకచ్చు, కానీ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఐమాక్స్ స్క్రీన్ దొరుకుతాయి కష్టమే. దివాళీ అంటే ఇప్పుడు మనకి నవంబర్ కదా, డిసెంబర్ మనకి దొరకవు అక్కడ. నవంబర్ ఫ్రీ అంటే మనకి లాంగ్ రన్ కావాలి కదా, లాంగ్ రన్ కావాలి దేనికైనా సరే. ఇప్పుడు ఐమాక్స్ స్క్రీన్ అంటే అవును అర్థమైంది, కానీ డిసెంబర్ ఫస్ట్ 2 to 3 వీక్స్ వరకు ఫ్రీగా ఉంటది. అంటే ఫస్ట్ ఖాళీ ఉంటది, కొంచెం ఆ ప్లేస్ ఖాళీ ఉంటది. అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఉంటాయిరా. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి దీనికి ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి కదా, డూమ్స్డే. ఆల్రెడీ నిన్నే పేపర్ క్లిప్ ఏదో ఆర్టికల్ చదివాను, ఆల్రెడీ వీళ్ళు ట్రై చేస్తున్నారంట 8 వీక్స్ విండోకి ఐమాక్స్ స్క్రీన్స్ డూమ్స్డే కి. ఏమవుతుంది అంటే ప్లానింగ్ ఉంటది కదా వాళ్ళకి, మనమే ఎంత మాట్లాడుకుంటున్నాం, సినిమా రేపు నెలకొండదా. ఇంకొకటి, ఇది డైరెక్ట్ గా ఐమాక్స్ ఇండియాతో మాట్లాడుతాను. ఈ సినిమా కానీ స్క్రీన్స్ ఇవ్వకపోతే నీకు చెప్తున్నాను కదా దారుణయ్యే. మామూలు వచ్చేస్తాను, మామూలుగా రాము. ఎంతమందిని వేసుకొస్తున్నాడు నిజంగా చెప్తున్నాను కదరా, మాకు వి వాంట్ ఐమాక్స్ స్క్రీన్స్. ఓకే వస్తాయి. మాకు వైజాగ్ లో కూడా ఐమాక్స్ స్క్రీన్ కావాలి. వద్దులే, అంత టైం బాగా టైం పట్టద్దు. డాల్బీ సినిమా కూడా టైం ఉంది కదా, డాల్బీ సినిమా వచ్చేది మన వైజాగ్ కి. డాల్బీ ఏఎంబీలో, సారీ త్రిబుల్ లో డాల్బీ పెడతారు నాకు తెలిసి. పిఎక్స్ఎల్ కూడా ఉండొచ్చు అని, ఫ్లాట్ స్క్రీన్ గానీ పిఎక్స్ఎల్ గానీ ఏదో ఒక్కటి. ఫ్లాట్ కన్నా పిఎక్స్ఎల్ బాగుంటది. పిఎక్స్ఎల్ గానీ ఫ్లాట్ గానీ పడుద్ది, డాల్బీ మాత్రం ఖచ్చితంగా పడుద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే 8 స్క్రీన్స్ ఇక్కడ. తెలుసు, కానీ ఐమాక్స్ రావాలబ్బా. ఐమాక్స్ టైం పడుతుంది కొంచెం. ఐమాక్స్ ఆ ఫీల్ వేరే, ఐమాక్స్ లో సినిమా చూస్తే ఆ స్క్రీన్ మీద. ఎందుకంటే నీకు ఐమాక్స్ కంప్లీట్ అంటే మాల్ తో కొలాబరేటెడ్ గా పడడం కన్నా నీకు మాల్ తో కొలాబరేషన్ ఉండదు ఐమాక్స్ కి. ఐమాక్స్ లైసెన్స్ ఉండాలి, పైగా మాల్ తో కొలాబరేషన్ కి పడదు కాబట్టి కంప్లీట్ మల్టీప్లెక్స్ ఒకటి సెపరేట్ గా పడాలి, దానికి టైం పట్టుద్ది. అలాగే వైజాగ్ లేదు మాల్ తో పెట్టచ్చు ఐమాక్స్. ఎందుకంటే అంటే మాల్ తోనే ఇప్పుడు ఏ ట్రిపుల్ ఏ సినిమాస్ ఉన్నాడా, ట్రిపుల్ ఏ సినిమాస్ కూడా ఐమాక్స్ తో కాంట్రాక్ట్ తీసుకొని అప్పుడు ఐమాక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్పుడు ఆ ఫార్మాట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు లో చాలా మాల్స్ లో ఐమాక్స్ ఉన్నాయి, అన్ని మాల్స్ లో ఐమాక్స్ ఉన్నాయి. ఎందుకంటే మాల్స్ లో పీవీఆర్ ఉంటది కదా, పీవీఆర్ ఐమాక్స్ తో కాంట్రాక్ట్ తీసుకొని
కొలాబరేట్ అయ్యి కాంట్రాక్ట్ తీసుకొని వాడు ఐమాక్స్ స్క్రీన్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాడు, దాని తర్వాత ఐమాక్స్ నుంచి సినిమా తీసుకుంటాడు. నేను ఇంకా మాల్స్ లో ఉండదు, లేదు separate లేదు గా మల్టీప్లెక్స్ పెట్టుకుంటారు కదా, సో ఆ విధంగా లేదు లేదు పెట్టచ్చు. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో అయినా సరే ఆడు సొంతంగా థియేటర్ ఉంటది కదా. ఇప్పుడు మన నార్బిట్ లో వైజాగ్ లో మాత్రం వీడితో కొలాబరేట్ త్రిబుల్ తోటి. సేమ్ అలాగే ఈ లో వేరే వేరే మాల్స్ పీవీఆర్ తో కొలాబరేట్ అయ్యారు. కొన్ని పీవీఆర్ తో ఉన్నాయి. మనకి లులు మాల్ వస్తుంది కదా, లులు మాల్ లో సిటీ పోలీస్ ఉంటుంది. నా తెలిసినంత వరకు లులు మాల్ ఓపెన్ అయితే మాత్రం ఐమాక్స్ వచ్చేస్తుంది రా. ఎందుకంటే లులు మాల్, ఎందుకంటే సినీ పోలీస్ వాడికి ఐమాక్స్ వాడికి ఆల్రెడీ కొలాబరేషన్ ఉంది. ఇక్కడ లులు మాల్ లో ఐమాక్స్ ఉంది, నేను చూసాను సినిమా దానికి. మేబీ చూడాలి. కానీ డాల్బీ సినిమాను ఫ్లాట్ స్క్రీన్ కానీ పీసీఎక్స్ అదే పిఎక్స్ఎల్ కానీ పిఎక్స్ఎల్ బాగుంటుంది. డాల్బీ సినిమా మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నేను ఇంత మాట్లాడుతున్నాను కదా ఐమాక్స్ గురించి, నిజంగా చెప్తున్నాను కదా, మీకు ఒకవేళ ఐమాక్స్ లో చూసే ప్రివిలేజ్ ఉంది అంటే, ఐమాక్స్ మీకు దగ్గరలో ఒక ఐమాక్స్ స్క్రీన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీ ఉంది ఐమాక్స్ స్క్రీన్ లో చూడాలంటే ఖచ్చితంగా చూడండి. ఏదో ఒక సినిమా చూడండి, ఏదైనా పర్లేదు. మీకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ ఆ సినిమా అర్థం అయినా పర్లేదు, ఒకసారి సినిమా ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళండి. ఐమాక్స్ కి చెప్తాను కదా, ఎక్సలెంట్ ఉంటుంది సినిమా. నేను ఫస్ట్ కల్కి సినిమా చూసాను నార్మల్ థియేటర్ లో చూసా, దాన్నే మళ్ళీ ఐమాక్స్ లో చూసాను నేను మళ్ళీ. నిజంగా చెప్తున్నాను కదా, ఎక్స్పీరియన్స్ అయితే పిచ్చగా ఉంది. మనం నార్మల్ స్క్రీన్స్ లో చూసినప్పుడు మనం సినిమాలో కృష్ణుడి ఫేస్ చూపించలేదు కదా, ఐమాక్స్ లో చూసాను కదా, ఫేస్ చాలా క్లియర్ కనిపించింది. నిజంగా చాలా క్లియర్ కనిపిస్తుంది, అంత క్లారిటీ ఉంటది మీకు. పిక్చర్ క్లారిటీ కానీ, ప్రొజెక్షన్ క్వాలిటీ కానీ సూపర్. అసలు మీకు దగ్గరలో ఐమాక్స్ ఉంటే మాత్రం ప్రస్తుతానికి ఖచ్చితంగా ట్రై చేయండి. రామాయణం కూడా ఐమాక్స్ లో చూడడానికి ట్రై చేద్దాం. మనం కోరుకుందాం మనకి కావాల్సిన ఐమాక్స్ స్క్రీన్ లో, ఐమాక్స్ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తాడని ఇండియాలో. ఇది నేను కోరుకునేది మొత్తానికి అయితే. సో ఇది మా ఒపీనియన్ రామాయణం బాగుంది. టీజర్ గురించి బాగుంది, కానీ అప్ టు ద మార్క్ అంటే లేదు. ఇంకా ప్యాచ్ వర్క్స్ అవి జరగాలి, సిజిఐ పార్ట్స్ కొంచెం ఫిక్స్ చేయొచ్చు. కానీ ఇంకా దివాళీ వరకు టైం ఉంది కాబట్టి ఫిక్స్ చేస్తారని కోరుకుందాం. మళ్ళీ ఒక నెల పోస్ట్ పోన్ చేసి ఇంకొక 200 కోట్లు పెట్టి ఫిక్స్ చేస్తారని మాత్రం చెప్పకండి. మేము అలా చేస్తే మేము నమ్మకాలు తీసుకుంటాము. ఎందుకంటే ఒకటి అలాగే చేసి మాకు రాడు దింపాడు, మేము ఇంకా తట్టుకోలేము. సో ఇది మా ఒపీనియన్. నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. వీడియో చూస్తారు కదా, లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తారు కదా, అయితే లైక్ కూడా చేసే. ఇప్పుడు లైక్ చేస్తా కాబట్టి కామెంట్ కూడా పెట్టే, పర్లేదు. ఎవరు నీకేం నచ్చిందో అది మరి. ఓకే, బాయ్.